నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథ వృద్ధాశ్రమంలో అన్నగాంధునికి గాను శ్రీమతి డి పద్మజ శ్రీనివాస్ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి క్రిస్మస్ పండుగ శుభ సందర్భంగా ఈరోజు అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి డి పద్మనాభ శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ వారు ఈ సంవత్సరం ఏ సంకల్పం అనుకున్నది నిర్వహణ కోరుకుంటూ వారికి అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆ యేసు ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు అండి. అలాగే శ్రీమతి డి పద్మనాభ శ్రీనివాస్ గారికి, అలాగే శ్రీ చోళ భార్గవ్ గారికి, నవ్యశ్రీ గారికి, శ్రీ చంద్రహాస్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్ మహాన్భవ, మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో అష్టోద్ధాన్ని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశ్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్ మహాన్భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నది నెరవేరు కోరుకుంటూ మీకు అంతా మంచిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి నవ్యశ్రీ గారికి దీర్ఘ సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నేను కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు గెలవని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్ద దిక్కు వరిస్తున్న తండ్రి లాంటి పెండేశ్వర శర్మ గారికి పాదవందనం చేసుకురా 365 రోజులు నిత్యానంద కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర శర్మ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి డి పద్మనాభ శ్రీనివాస్ గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మడత కాజా, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ 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 సుఖీభవ. निशा है गोली खाए भैया